ఓటమి భయంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. ప్రశాంతంగా ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. ఎవరైనా ఎదురు తిరిగితే వారిపై దాడులు చేసి హత్యాయత్నం చేసేందుకు కూడా వెనుకాడలేదు. ప్రశాంతమైన కృష్ణా జిల్లాలో సైతం వైసీపీ నేతలు బేభత్సం సృష్టించారు. మంత్రి జోగి రమేష్ తన అనుచరులతో దాడికి టీడీపీ కార్యకర్తలపై పాల్పడ్డారు. కృష్ణా జిల్లాలో కీలకమైన పెనంలూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు బీభత్సం సృష్టించారు. విజయవాడ నగర శివారులోని నిడమానూరు హైస్కూల్ వద్ద పోలింగ్ కేంద్రంలో టీడీపీకి చెందిన వీర్ల రాజేష్, షఫీస్ పై వైసీపీ అభ్యర్థి జోగి రమేష్ దాడి చేశారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన జోగి రమేష్ దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. దీనిని టీడీపీ శ్రేణులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సరళి తమకు వ్యతిరేకంగా ఉందని భావించిన వైసీపీ నేతలు ఎలాగైనా గెలిచేందుకు అడ్డదారులు తొక్కారు. టీడీపీ నేతల ఇళ్ల ముందు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. పెనమలూరు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాలకు జోగి రమేష్ తన అనుచరులను భారీగా తరలించారు. దొంగ ఓట్లు వేసేందుకు యత్నించారు. మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ కేంద్రాల వద్ద జోగి రమేష్ అనుచరులు గొడవ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా కేంద్రాల వద్ద ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. నిడమానూరు పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ దాడిలో గాయపడిన వారిని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బోడే ప్రసాద్ పరామర్శించారు. ఓటమి భయంతోనే మంత్రి జోగి రమేష్ అతని కుమారుడు రాజీవ్ పోలింగ్ బూత్ల వద్ద అనుచరులతో అలజడి సృష్టించారని ప్రసాద్ విమర్శించారు. టీడీపీ నాయకులు ఏజెంట్లపై దాడులకు పాల్పడుతున్నారని, పోలింగ్ ఆపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జోగి రమేష్ అనుచరుల దాడిలో 5గురు గాయపడ్డారని, 20 ఏళ్లుగా పెనంలూరు నియోజకవర్గంలో పోలింగ్ రోజున ఎక్కడా చిన్న గొడవ కూడా జరగలేదన్నారు. జోగి రమేష్ మైలవరం, పెడన నుంచి రౌడీలను తీసుకొచ్చి టీడీపీ కార్యకర్తల తలలు పగలగొట్టారని ఆరోపించారు బోడే ప్రసాద్. పోరంకి ఘర్షణపై విచారణ చేస్తామని జిల్లా ఎస్పీ నయీం అజ్మీ తెలిపారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని వెల్లడించారు. ఘర్షణపై పోలింగ్ పూర్తయ్యాక విచారణ చేస్తాం, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామన్నారు.